కామాక్షి అనే పూలమ్మి ప్రతిరోజు గంపెడు పూలను తెచ్చి మహాస్వామిని పూజించేది. పెరియవ ఆమెతో, రోజు నువ్వు ఇన్ని పూలను ఎందుకు వృధా చేస్తావు? వీటిని కూడా అమ్మితే నీకు 4 డబ్బులు వచ్చేవి కదా అని అన్నారు. దానికి కామాక్షి, మీకంటే పైసలు గొప్పవా స్వామి అన్నది. సరేలే, ఇక మీదట నువ్వు వ్యాపారాన్ని పూర్తి చేసుకున్న తర్వాతనే ఇక్కడికి రా అన్నారు పెరియవ. ఒకరోజు పెరియవని దర్శించుకోవడానికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె మహాస్వామికి వెల్వెట్ బట్టతో తయారు చేసిన పాదుకలను సమర్పించింది. ఆయన వాటిని వదిలితే సొంతం చేసుకోవాలని మఠం సిబ్బందిలో ఎందరో నిరీక్షించారు. ఆ రోజు రాత్రి కామాక్షి తన పూల వ్యాపారాన్ని ముగించుకొని పెరియవ దర్శనానికి వచ్చింది. అప్పుడు ఆయన పాదుకలను స్వీకరించే భాగ్యం ఆమెకి లభించింది. ఎందరో లక్షల రూపాయలు ఇస్తామని ఆమెకి ఆశ చూపినా ఆ పాదుకల విలువ తెలిసిన ఆమె ఆ డబ్బును తిరస్కరించింది. స్వామి జాతి మత కులవర్గ భేదాలు చూడక భక్తి శ్రద్ధలతో తనను నమ్మి ఆరాధించే వారిని సదా ఇలా అనుగ్రహిస్తూనే ఉంటారు.